మన రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా మన ఎంపీలు, మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు దీని మీద దృష్టి సారించి న్యాయం చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బట్ ఒక్కటి ఉంది, లాస్ట్ ఒక చిన్న అప్పీలు, ఏమనుకోకండి, 3 ప్రధానమైన అంశాలైన ఒక చిన్న అంశం లాస్ట్ ఒకటి నా పర్సనల్ అప్పీల్ అవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే, ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అంటారు కదా వాటిని, నాకు ఎక్కువ తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిండని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని, ఇవన్నీ అనవసరంగా మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద, ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్, పర్టికులర్లీ సోషల్ మీడియా, ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు. నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి, భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ థంబ్నెయిల్స్ను వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని, మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పున్నాను. కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే, ఎందుకంటే మా బాస్, మా నాయకుడు, మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెడతారు, వాడు కాంగ్రెస్లో పోతాడని పెడతాడు, వాడు బీజేపీలోకి పోతాడు, ఇవన్నీ ఉంటాయి అసలు. ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను, మీ బ్రేకింగ్ల కోసం, మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయొద్దని, ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అశోక్ నగర్ 400-500 MBBS సీట్లు పెంచి వైద్య విద్య పేదలకు అందాలని ప్రభుత్వ రంగంలో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాం. మేము పేదలకు వైద్య విద్యను మేము అందుబాటులో హామీలు ఇచ్చారు. కానీ మీరు ప్రశ్న పత్రాలు అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు, మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు, మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం.
సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రోజేమో 1:100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు. మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? నిరుద్యోగ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ 2 ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది. గ్రూప్ 3 ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు. రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే గ్రూప్ 2లో మరో 2000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు. గ్రూప్ 3లో మరో 3000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు,